హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన PocoF1 ఉంది కదా, PocoF1లో Android12కి సంబంధించిన డెవలపర్ ప్రివ్యూ. ఇది మనకి గూగుల్ పిక్సెల్ 5కి సంబంధించిన పోర్టు. డెవలపర్ వచ్చేసి OF గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ దీనిలో ఏదో మనకి మ్యాక్సిమం Android11 ఉంది కదా, 11కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అయితే యాప్స్ చూసుకుంటే మాత్రం యాప్స్ అయితే కొన్ని Android12కి సంబంధించిన యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే ప్లే స్టోర్ నుంచి అఫీషియల్గా మనం యాప్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఉన్నాయి కదా. యాప్స్ అయితే 12కి సంబంధించిన యాప్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో అప్డేట్ మాత్రం 12కి సంబంధించింది ఇచ్చారు, కానీ లుక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంచుమించుగా మనకి Android11 ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీచర్సే ఉన్నాయి. వాల్యూమ్ ఇంటర్ఫేస్ కానీ, నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ షట్టర్ ఉంది కదా, షట్టర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కానీ. 12కి అయితే మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అవుతుంది, కానీ దీనిలో మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ అంటే సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ ఒకటి చేంజ్ అయింది. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్ నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వైఫై కానీ, బ్లూటూత్ కానీ, హాట్స్పాట్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్ 5 ఉంది కదా, దానికి సంబంధించిన బ్యాటరీస్ ఎవరైతే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇంటర్ఫేస్ అయితే మనకి ఓల్డ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయితే కొత్త ఆప్షన్స్ ఏంటంటే దీనిలో లాస్ట్ ఫుల్ ఛార్జ్ మనం ఎప్పుడు చేసాము, అట్లాగే డిస్ప్లేని అయితే మనం ఎంతసేపటి నుంచి యూస్ చేస్తున్నాం అనే టైమింగ్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి. ఇవి కదా కొత్త ఆప్షన్స్. ఇంకా సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫేస్ అన్లాక్ అయితే దీనిలో ప్రొవైడ్ చేయలేదు. అయితే మనకి అవుట్ ఆఫ్ ద బిల్ వచ్చేసి దీనిలో గూగుల్ పే కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఆప్షన్. దీనిలో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android12 మీద రన్ అవుతుంది. అట్లాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th March 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే కెర్నల్ వచ్చేసి దీనిలో జీనోస్ కెర్నల్ ఉంది కదా, అదైతే ప్రొవైడ్ చేశారు, OF గ్యాంగ్కి సంబంధించింది. ఇంకా టోటల్ యాప్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ మనకి ఇంకా అయితే దీనిలో ఫుల్గా చేంజ్ చేయలేదు. ఓన్లీ మనకి డెవలపర్ ప్రివ్యూ కాబట్టి మనం కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్కి వచ్చేసి మనకి ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ అయితే కావాలి. ఇది వచ్చేసి మనకి ఫర్మ్వేర్ ఫైలు, ఇది వచ్చేసి వెండర్ ఫైలు OSకి సంబంధించింది, అట్లాగే ఇది వచ్చేసి సిస్టమ్ ఫైలు OSకి సంబంధించి. ఓకేనా. ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీ ఓపెన్ చేసుకుని సెక్యూరిటీలో నన్ను ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి సెక్యూరిటీ సెక్షన్ అయితే టోటల్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ అయిన తర్వాత దీనిలో స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఎన్క్రిప్షన్ అండ్ క్రెడిటైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా సెక్యూరిటీలో. ఇది ఇక్కడ ఫోన్ నాట్ ఎన్క్రిప్టెడ్ అనే ఆప్షన్ ఉంది. ఇన్ కేసు ఒకవేళ మీకు కనుక ఈ ప్లేస్లో ఎన్క్రిప్టెడ్ అని చూపిస్తే కనుక మీరు డేటా మొత్తం ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్కి ముందే మీ డేటా అయితే మొత్తం బ్యాకప్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. ఇన్స్టాలేషన్లోకి వెళ్దాం. ఇన్స్టాలేషన్కి మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకున్నాక వైపు అడ్వాన్స్డ్ వైప్, దీనిలో డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీనిలో మనకి ఫస్ట్ లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయింది కదా. అయ్యాక బ్యాక్ వచ్చి సిస్టమ్ ఫైల్ ఉంది కదా, సిస్టమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక వెండర్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఇన్ కేసు ఒకవేళ నాట్ ఎన్క్రిప్షన్ ఉంటే కనుక ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేసు ఒకవేళ సెక్యూరిటీ ఆప్షన్లో నేను ఇందాక చూపించాను కదా, ఆ ప్లేస్లో ఎన్క్రిప్టెడ్ అని ఉంటే కనుక వైపులో ఫార్మాట్ డేటా ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని YES అని టైప్ చేయండి. YES అని టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నా మొబైల్ అయితే నాట్ ఎన్క్రిప్టెడ్ ఆప్షన్ ఉంది కాబట్టి డేటా అయితే ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సిస్టమ్
సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మన PocoF1లో Android 12కి సంబంధించిన డెవలపర్ ప్రివ్యూ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.